మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారతదేశం సర్వమత సమ్మేళనం. భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడు కూడా వారి వారి మతాలను గౌరవించే సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అటువంటి భారతదేశంలో పుట్టిన మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోని ప్రధానమైన గుడి కలియుగ ప్రత్యక్ష అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయంలో దాని పవిత్రత గురించి భారత ప్రధాని మోడీ గారు చాలాసార్లు సందర్శించటం, గుడి దాని ప్రతిష్టతను చెప్పడం జరిగింది. భారతదేశం వసుదైక కుటుంబంలో ఉంది అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చెప్పారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, మా కులదైవం అన్నట్టుగా ఎన్నోసార్లు పలుమార్లు చెప్పారు. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూ ప్రసాద విషయంలో జరిగినటువంటి అవకతవకల్ని బయటకు వచ్చినప్పుడు దానికి స్పందించినటువంటి మా అధినాయకుడు జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు దానికి ప్రాయశ్చిత్త దీక్ష పూని 13 రోజులుగా అన్ని ఆలయాల్లో, రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దానికి విరువుడుగా అన్ని ఆలయాల్లో జన సైనికులైతే ఏమి, ఎన్డీఏ కూటమి సభ్యులు అందరూ కూడా గుడిలో మెట్లను శుభ్రం చేయటం, అటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని 13 రోజులైంది. ఇటువంటి ప్రాయశ్చిత్త దీక్షని ఆయన ఎందుకు చేపట్టారంటే భారతదేశంలోని అన్ని ఆలయాల్లో సనాతన ధర్మం చట్టాన్ని తీసుకురావాలి. హిందుత్వంలో పుట్టినందుకు మనం మన ధర్మాన్ని, మన మతాన్ని కాపాడుకోవాలి. మిగతా మతాలను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాల్ని మా అధినేత కళ్యాణ్ గారు చేపట్టారు. దానిలో భాగంగానే 13 రోజులు దీక్ష చేపట్టారు. నిన్న తిరుమలకి, తిరుపతి నుంచి తిరుమలకి కాలిమెట్ల ద్వారా ఆయన తిరుమల చేరుకొని ఈరోజు దీక్ష విరమింపు చేశారు. రేపు 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతుంది. ఈ 13 రోజులు దీక్షకి ఆయన చేసిన వెంకటేశ్వర స్వామి కోసం చేసినటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి రేపు దీక్ష విరమించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభలో అన్ని తెలియపరుస్తారు. దాంట్లో భాగంగా భారీ బహిరంగ సభలో అన్ని తెలియపరుస్తారు. పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి హిందూ మతం కోసం పోరాడుతున్నాడు కాబట్టి భారతదేశంలోని హిందూ మత వాదులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మద్దతు పలకాలి, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపు 3వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ జరుగుతుంది. దాన్ని అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వెళ్ళలేరు కాబట్టి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒంగోలునే కాదు, రాష్ట్రంలో ప్రధాన కూడళ్లలో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రజలు వీక్షించేటట్టు ఏర్పాట్లు చేయాలని మాకు జనసేన ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. జనసేన ఆఫీస్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించగా వారి సహాయ సహకారాలతో ఒంగోలు నగరంలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. లాయర్పేట సాయిబాబు గుడి దగ్గర ఒకటి, అద్దంకి బస్టాండ్ కోడల్లో, అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్న కోలాస్ హోటల్ దగ్గర, కొత్తపట్నం మండలం కళామందిర్ దగ్గర, కొత్తపట్నం టౌన్లో ఈ 4 పాయింట్లలో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా వీక్షించేటట్టు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి సభ్యులైతేమి, హిందూ ధర్మ పరిరక్ష సభ్యులైతేమి, ప్రజలందరూ కూడా నగరంలోని ప్రముఖులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీక్షించాలని మేము తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఈ రోజు అహింసావాది జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం గత పాలకుల యొక్క 5 ఏళ్ల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో సనాతన ధర్మము మరియు హిందూ మతం మీద జరిగినటువంటి దాడి, వీటన్నింటికి సంబంధించి రాష్ట్రంలో ఎన్ని దేవాలయాల మీద ఎట్లాంటి దాడులు జరిగాయి మనందరికీ తెలుసు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ఒక మతాన్ని కొమ్ము కాస్తూ పరాయి మతాన్ని హింసించకూడదు అనేది చెప్పదలుచుకొని, అలాగే అంతర్వేదిలో రథం తగలబెట్టినా మనకెందుకులే అనుకున్నాం, దుర్గగుడిలో వెండి సింహాలు పోయినా మనకెందుకులే అనుకున్నాం,
రాముల వారి విగ్రహం యొక్క శిరశ్ఛేదన చేసిన మనకెందుకులే అనుకున్నాం, హిందూ పండుగల మీద ఆంక్షలు పెట్టినా మనకెందుకులే అనుకున్నాం. గత 5 ఏళ్లు ఇలా జరుగుతూ పోతూ ఉంటే కొద్ది రోజులు పోతే ఆంధ్రప్రదేశ్ లో హిందూ మతం అనేది లేకుండా పోతుందేమో అన్నటువంటి ఒక భయంతో, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హిందూ దేవాలయమైన తిరుపతి, సాక్షాత్ తిరుపతిలో మహాప్రసాదంగా భావించేటువంటి లడ్డూలో కూడా కల్తీ జరిగి అక్కడ కూడా అవినీతికి పాల్పడి నెయ్యిని అతి తక్కువ రేట్లకు టెండర్లు పాడి అప్పటి ప్రభుత్వం అన్య మతాన్ని పాటించే వాళ్లకు అక్కడ బోర్డు మెంబర్లుగా, ధర్మకర్తలుగా వివిధ ప్లేసుల్లో అక్కడ పెట్టి ఒక హిందూ మత దేవాలయంలో అన్య మతస్థులకు అక్కడ అవకాశం కల్పించడం మూలంగా హిందూ మతం ఏ విధంగా అపహాస్యం పాలైందో మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందన్న విషయం కూడా మనందరికీ తెలుసు. దానికి ప్రాయశ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత దీక్ష 11 రోజులు ముగించుకొని నిన్న ఆయన కాలి నడక మార్గంలో తిరుపతి చేరుకొని ఈ రోజు దీక్ష విరమణ చేస్తున్నారు. అలాగే రేపు తిరుపతి వేదికగా చేసుకొని వారాహి సభ కండక్ట్ చేయబోతున్నారు. వారాహి సభలో పూర్తిగా సనాతన ధర్మ బోర్డు ఎందుకు కావాలి, మన జీవితాల్లో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి చేసేటువంటి సూర్య నమస్కారాల దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయే ముందు పఠించే నారాయణ మంత్రం వరకు కూడా మన జీవితం ఎలాగ ప్రకృతితో ముడిపడి ఉంది, సనాతన ధర్మాన్ని ఎంత పరిరక్షించుకోవాలి మనం, దానికోసం ఒక ముస్లింస్ కి ఎలాగ ఒక బోర్డు ఉంటుందో, క్రైస్తవులకి ఎలాగ ఒక ట్రస్టులు ఉంటాయి, అలాగే హిందూ ధర్మానికి కూడా ఒక సనాతన ట్రస్ట్ అనేది కావాలి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆయన గొంతును వినిపించి ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి హిందువులు కూడా భారతదేశం వైపు, ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రేపు సనాతన బోర్డు ఎందుకు అవసరం, రాష్ట్రంలో హిందూ మతం మీద ఎలాంటి దాడులు జరిగాయి, దేశవ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు ఏర్పడిందనే అంశాల మీద ప్రధానంగా ప్రస్తావిస్తూ రేపు ఆయన ప్రసంగం కొనసాగిద్ది. కాబట్టి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు గౌరవనీయుడు శ్రీ మాగుంట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులోని ప్రధాన కోడళ్లలో రేపు LED స్క్రీన్లను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆయన ప్రసంగాన్ని పూర్తిగా హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళు, అలాగే తమ మతాన్ని తాము పాటిస్తూ పరాయి మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు, అందులో ముస్లింలు ఉండొచ్చు, క్రిస్టియన్లు ఉండొచ్చు, జైనులు, బౌద్ధులు ఎవరైనా ఉండొచ్చు, కానీ మీ మతాన్ని మీరు పాటిస్తూ ఇతర మతాలను గౌరవించే ప్రతి ఒక్కరు కూడా రేపు ఆయన ప్రసంగాన్ని వీక్షించి పెద్ద ఎత్తున ఆయన మనోగతం ఏంటని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం.